పుత్ర పవిత్రాత్మ నామమునా శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక మా జీవితం శూన్యమే కదా. అంత శూన్యం. అందుకే మమ్మ అభిషేకించి నిజమైన విలువ సొత్తు ఏమిటని తెలుసుకోవటానికి జ్ఞానమును దయచేయమని ఈరోజు మనం ఆదివారం నాడు ప్రభు సన్నిధికి వచ్చాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఎల్లుండి సింగారంలో జరుగుతున్నటువంటి మరియ తల్లి పండుగ సందర్భంగా వస్తున్న ప్రజలు విన్నపాలని నెరవేరాలని కూడా తోటా కిషోర్, రజని సంతానవరం, మయి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, చెయ్యి పనులతో ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, అన్ని కీడుల నుండి శోధనల నుండి ప్రభు వారిని కాచి కాపాడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ జోజి రెడ్డి, మేరీ మంచి ఆరోగ్యం, నిర్మలా జ్యోతి, ప్రీతి మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జోజి రెడ్డి మరియు మేరీ. ఆనంద్ రాజ్ సర్వైకల్ స్పాండిలైసిస్, మెడలోని డిస్క్ అరుగుదల ఆపరేషన్ లేకుండా దేవుడు సంపూర్ణ స్వస్థత దయచేసినట్లుగా, జాబ్లోని ప్రమోషన్, నూతన గృహము, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్టుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు మేరీ. అలాగే జీ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దుష్టాత్మల నుండి పాప శాపము నుండి విడుదల, జేవియర్ సుప్రియ బంగారు భవిష్యత్తు, ప్రభు వారికి ఎల్లప్పుడూ తోడగి ఉండి నడిపించినట్లుగా, జేవియర్ తెలిసి తెలియక చేసిన పాపములన్నింటినీ ప్రభు మన్నించి మంచి భవిష్యత్తును దయచేసినట్లుగా, మంచి ఉద్యోగం ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా దేవుని యొక్క వాక్య పరిచయలో అనేక మంది పాల్గొన్నటువంటి బిడ్డలను ప్రభు దీవించమని మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక పాట ఉందంటే దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తమిళంలో దానికి పేరు పాడల్ పిన్నని అంటారు. ఆ పాట రాసిన వ్యక్తికి తెలుసు ఎందుకు ఎలా ఆ పాట పుట్టిందని. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫర్ సాంగ్స్ దట్ ఈస్ రిటన్. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ బ్యూటిఫుల్ సాంగ్స్, దెర్ ఇస్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఇట్. ఇప్పుడు కాదు, నాకు టైం లేదు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభు టైం ఇస్తే అది నా సొంతంగా మీ అందరికీ పాడల్ పిన్నని అంటే ఈ పాటకు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చాలామందిని ఇంటర్వ్యూ చేసి ఆ ప్రోగ్రాం ఒకటి పెడుతున్నప్పుడు మీలో చాలామందికి అది అనుభూతిగా మారును. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో అంటే చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ప్రోగ్రాం ఒకటి చేయడానికి ఒక మనసు ఉంది. మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఈరోజు మనమందరం కలిసి ఈ పాట రాసినది మీకు తెలుసు, ఈ గాడిద. దాని వెనుక కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు సస్పెన్స్ మీలో కొంతమందికి తెలుసు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనం. 1 Kings chapter 3 verse 10 to 12. It is written, సాలొమోను కోరునది ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో నీవు దీర్ఘాయుస్సు కానీ సిరి సంపదలు కానీ శత్రు వినాశనము కానీ కోరలేదు. ప్రజలను న్యాయ వృద్ధితో పరిపాలించుటకు నీవు వివేకమును కోరితివి కనుక నేను నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవ్వరికని లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదించును. 1 Kings 3:10 to 12. Because Solomon prayed the right prayer. There is also prayer which is wrong prayer, right prayers are there. Solomon prayed rightly. He only prayed not for the destruction of the enemies. No, never. He never even prayed for long life. He never even prayed for treasure, possession, gold, silver, nothing. He prayed only for wisdom to rule over the people. You gave me this power and you have to lead me. ఈ తగ్గించుకున్నాడు కావున దేవునికి ఆయనకి అన్నీ కలిసి ఇచ్చేశాడు. ఒక్కటే అడిగాడు, దాంతోపాటు అన్నీ ఇచ్చేశాడు. He asked only for wisdom, but he gave him everything. Let our prayer be right prayer before God. ప్రభు ముందు కరెక్ట్గా ప్రార్థన చేసే జ్ఞానమును దేవుడు మనకు దయచేయమని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా. అభిషేకించు నన్ను అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. అభిషేకించు అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. శూన్యమే కదా శూన్యమే కదా, నీవు లేక జీవితం శూన్యమే కదా. శూన్యమే కదా శూన్యమే కదా, నీవు లేక జీవితం శూన్యమే కదా.
సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపుమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానవరముతో నన్ను అభిషేకించు, ఆ జ్ఞానవరముతో నన్ను అభిషేకించు. అభిషేకించు, అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానం నాలాంటి గురువులకు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ నడిపించడానికి, అందరినీ నడిపించడానికి, అలాగే మీ ఇంటిని నడిపించడానికి కోరుకోండి. అన్నీ కలిసి దానితో ఇస్తాడంట. ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అది చాలా సంవత్సరాల ముందు నేను కొత్తగా ఇక్కడ ఫాదర్గా ఇక్కడ అపాయింట్మెంట్ చేసిన కొన్ని సంవత్సరాలలో గుంటూరులో జరిగిన ప్రోగ్రాం అది. ఫస్ట్ టైం నేను కొన్ని వేల సంఖ్యలో ప్రజలు రాబోతున్నారని విన్నాను. పెద్ద పెద్ద టెంట్ వేశారు డొన్ బోస్కో చర్చ్ గ్రౌండ్లో. దాన్ని చూసేసరికి నాకు భయం వేసింది. వెళ్ళాను, రూమ్లో తలుపులు మూసుకుని ఏడ్చాను. నేను చెప్తే మీరు నవ్వుతారు. క్యాన్సిల్ అవ్వాలి ప్రోగ్రామ్ని ప్రార్థన చేశాను. ఐ సా సో మెనీ టెంట్స్ అండ్ ఐ am so new to this ministry, this initial stages of my ministry, and I am told that thousands of people are expected in Guntur Don Bosco grounds. I said, Lord, please do something, cancel the program, send some rain, అటెండ్ పడిపోవాలి, ఏదో ఒకటి జరగాలి అట్లా. బట్ నేను అనుకున్నట్టు జరగలేదు. అప్పుడే చెమటోర్చి లోపల మోకాళ్ళ మీద నుండి ఏడుస్తుంటే తలుపులు తడుతుంది మన బృందంలో ఉన్నటువంటి ఒక సహోదరి. ఫాదర్, నా కళలన్నీ నెరవేరింది ఫాదర్ అంటే. ఆమె కళలు ఏంటంటే కొన్ని వేల సంఖ్యలో ప్రజల ముందు నేను వాక్యం చెప్పాలని ఆమె కళలు కంటుందంట. కానీ నా కళ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను మీకు. సో అట్ దాట్ మూమెంట్ వెన్ ఐ వాస్ perspiring and trembling and I didn't know, helpless situation. You know, if you go through that only you'll know what it is. Helpless. I was perspiring, crying, and at this moment a team member, she comes and knocks the door and says, Father, my dream is fulfilled. Thousands of people are going to come. తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ తలుపు తడుతూ బిషప్ గారు కూడా వస్తున్నారంట ఫాదర్ అండి. ఎట్లా షాక్ కొట్టిందో ఒకసారి ఆలోచించాను. తెలుగు వస్తే ఓకే, వాక్య పరిచయం మంచిగా చేయగలుగుతామంటే ఓకే, శక్తి సామర్థ్యం ఉండే ఓకే,
లేకపోతే అట్లీస్ట్ మనకు ధైర్యం ఉంటే ఓకే. అవన్నీ లేనటువంటి టైం. అందుకే మీ అందరితో చెప్తున్నాను, ఇది ఇప్పుడున్న స్థితిలో ఉండరు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు దేవుడు. కానీ మీరు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటారో ఏం తెలియక మీరు ఏడుస్తే దేవుడు ఆ టైంలో హెల్ప్లెస్ అంటారు కదా, చాలా హెల్ప్ చేస్తాడు. సహాయకుడు ఆయన, పరిశుద్ధాత్మను పంపిస్తాడు. అప్పుడు రాసిన పాటే ఇది. పేపర్ తీసుకున్నట్టు ఎవరో చెప్పినట్టు అనిపించింది. పేపర్ తీసుకొని రాశాను. సాలమోను జ్ఞానం అడుగు, దానియేలు దర్శనం అడుగు, యోసేపుకు కలిగినటువంటి నిగ్రహ శక్తిని అడుగు. అలా రాసిన పాట ఇది. At that helpless moment, God told me some inspiration, like God is speaking like that. So I started writing the song. Wisdom of Solomon, vision of Daniel, and the enduring self-control spirit of Joseph. Give me, Lord. అలా పుట్టిందే ఈ పాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కష్టములు కన్నీళ్లు కార్చినప్పుడు మీ ద్వారా రాసిన పాట అది చాలామందికి ఉపయోగపడుతుంది. అలా రాసిన ఇంకొక పాట చెప్పండి, నేను తురించబడాలి, పరులకై పంచబడాలి. అలాంటివి మీ ద్వారా దేవుడు పాటలు కూడా రాసే రోజులు వచ్చునుగా. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, చరిత్రాన్ని సృష్టించే వ్యక్తులుగా మీరు మారుదురుగాక. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, అయ్యా నాకు దొరికినా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, అయ్యా నాకు దొరికినా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. దానియేలు వైభవంలో ఉండిన ఆహారం కోసం అడగలేదు ప్రభు, ఆ దర్శన వరం అడిగాడయ్యా, ఇచ్చావయ్యా. అందరికీ దర్శన వరం కలిగితే ఎంత బాగుంటుంది, ప్రార్థిస్తాను. దానియేలు వైభవంలో ఉండిన కూడా ఆహారం కోసం ఆత్మను కోల్పోలేదే. దానియేలు వైభవములో ఉండిన కూడా ఆహారం కోసం ఆత్మను కోల్పోలేదే. దర్శన వరము కోసం ప్రార్థించాడే, దర్శన వరము కోసం ప్రార్థించాడే. ఆ దర్శన వరముతో నన్ను నింపుమా, ఆ దర్శన వరముతో నన్ను నింపుమా. శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక జీవితం శూన్యమే కదా యేసయ్యా. దానియేలు చెప్పాడు, దయచేసి మటన్ చికెన్ బిర్యానీ వద్దు, మాకు మద్యపానీయంలో వద్దు, కూరగాయలకు ఇవ్వండి అన్నాడు. ఆ విషయాన్ని దానియేలు 1:12 చదువుతున్నారు. తర్వాత టెస్ట్ పెట్టమన్నాడు. టెస్ట్ చేసేసరికి 10 రోజుల తర్వాత అందరికన్నా వీలే బలముగా ఉన్నారంట. దానియేలు బృందం అలాంటి బృందం అని ఏకీభవించి బలమును పొందుకున్నారు. దానియేల్ told the people in charge of the jail, of the exiles, of the people who are in exile, sir, please sir, no mutton, chicken, biryani for us, only vegetable. After 10 days they were found very healthy. Thank you Lord. దానియేలు 1:17 చదువుతాను చూడండి. దేవుడు ఆ 4 బాలులను భాషయందు విజ్ఞానమందు తెలివి నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలుకు దర్శనమును స్వప్నములను అర్థం చెప్పడం వరమును ఇచ్చాను. See, those 3 friends of Daniel, they received such great graces, wisdom and all kinds of gifts of the Holy Spirit. And Daniel had a special gift of vision. Yes, దేవునికి లోబడితే మనకు వరములన్నీ ఆపరేట్ అవుతాయి. దానికోసం పెద్ద కోర్సుకు పోవాలని అక్కర్లేదు. పాడి ముగించినటువంటి ఈ విషయాన్ని మనం ఈ టైంలో అర్థం చేసుకొని ఇప్పుడు అర్పిస్తాం ఈ గుర్తును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తును అర్పించి మనము ప్రభువును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవ వ్యక్తి యోసేపు. మొదటి వ్యక్తి సాలమోన్, రెండవది దానియేల్, మూడవది యోసేపు. అందరిలో ఒక్కొక్క గిఫ్ట్ ఆపరేట్ అయింది. మనం అనుకుంటే చనిపోవటానికి ముందు అన్ని గిఫ్ట్స్ ఒక్కసారిగా మనలో ఆపరేట్ చేసే వ్యక్తిగా మనం మారాలి. అది దేవుని కళ. అలాగే అందరికీ అలాంటి ఒక ఛాన్స్ ఇవ్వాలని ట్రయల్లో ఉన్నాను. కానీ అది ఈ టైంలో నేను చెప్పిన టైంలో జరుగుతుందా లేదా మీరు ప్రార్థించాలి. ఎందుకంటే చాలా టైట్ ప్రోగ్రాం పెట్టి ఆ టైం లోపల అవన్నీ వారములు ఫలించినట్టు చేయాలి. అది వర్కౌట్ చేయడం కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. ప్రార్థన చేస్తుండాలని మనవి చేస్తూ ఉన్నాను. As I told you already, the gifts and fruits of the gift of the Holy Spirit power ministry is getting time, and then we are still finding some kind of sources in case it is now, if not later. Kindly continue to pray according to God's will. Let it happen, if not later. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో వ్యక్తి యోసేపు. ఆదికాండం 39:9 పోతిఫోర్ భార్యతో ఆయన పలికిన మాట ఇది. తన తర్వాత తన అంతటి మనిషిని నిన్ను దేవుడు మనిషిని చేసెను, నీవు ఆయనను భార్యవు కావుననే ఆయన నేను ఒక్కదానిని తప్ప మిగిలినదంతయు నాకు అప్పగించను. కావున నేను ఇంత దుష్కార్యమును ఎట్లు జరుగుతును, ఇది భగవద్రోగము కదా అని చెప్పి యవన వయసులో తల్లి ప్రేమ లేక తండ్రి ప్రేమ లేక అనాథగా మారిన వ్యక్తి చెప్పగలిగాడు. దానికి పేరు ఆత్మశక్తి. ఆత్మ ఉంటేనే మనం మానవులం కదా, బలహీనులం కదా. అందుకే ఆత్మశక్తి, దానికి పేరు నిగ్రహ శక్తి. దానికోసం ప్రార్థన చేయబోతున్నాం. Genesis 39:9 Joseph could tell Potiphar's wife, except you, he made me in charge of everything. How can I do this sin with you and do sin against God? It is not possible for a young man who lost all kinds of love, but he was able to say that because of the Holy Spirit's power. That's one of the power called self-control spirit. నాకు కావాలి, మీకు కావాలి, అడుగుదాం, ప్రార్థనతో పాడుదామా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపును పాపం వెంటాడినా శారీరక వాంఛలకు లొంగకుండా నిగ్రహ శక్తిని పొందుకున్నాడే. ఈ రోజుల్లో చాలా పాపములు పెరుగుతున్నాయి. నాకు శక్తి కావాలని ప్రభుని ప్రార్థిస్తాం. యోసేపును పాపము వెంటాడినా శారీరక వాంఛలకు లొంగలేదుగా. యోసేపును పాపము వెంటాడినా శారీరక వాంఛలకు లొంగలేదుగా. పాపము చేసి దేవునికి ద్రోహం చెయ్యనన్నాడే. పాపము చేసి దేవునికి ద్రోహం చెయ్యనన్నాడే. ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా.
అనుగ్రహ శక్తితో నన్ను నింపుమా. అభిషేకించు, నన్ను అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. పాట రాసిన తర్వాత దాన్ని విన్న ఫాదర్ క్రిస్తు గారు చాలా బాగుందని దానికి ఒక ట్యూన్ చక్కగా చేసి తర్వాత అభిషేకించు, నన్ను అభిషేకించని శూన్యమే కదా అని 2 లైన్ యాడ్ చేసి దాన్ని సీడీలో రిలీజ్ చేశారు. ఫాదర్ గారిని ప్రోత్సాహమును దేవుడు దీవించి తన మినిస్ట్రీని, పరిచర్యను, సభను దేవుడు దీవించమని ఫాదర్ గారి కోసం ప్రత్యేక గుర్తును అర్పించి ఈ సెంటర్ ఈరోజు ఉండటానికి కారణం ఫాదర్ గారే. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద దాచుకుంటున్నాడు. మనం ఒకవేళ కొన్నిసార్లు దేవునికి ప్రార్థన చేయకపోయినా ఆయన మన అందరి మీద దృష్టిని ఉంచాడు. మరి ముఖ్యంగా ఈ నెలలో యేసు తిరుహృదయానికి మనలను, మన కుటుంబాన్ని అర్పించుకోవాలి. రోజు మీరు అలా అర్పిస్తున్నారని నమ్ముతున్నాను. మీ కుటుంబం అప్పుడు తప్పకుండా సేఫ్గా ప్రొటెక్షన్లో, సంరక్షణలో ఉండును. ఎస్, దిస్ హోల్ మంత్ whole family has to consecrate to the Sacred Heart of Jesus, and you can expect protection in the days to come, whatever happens outside. ఎవరికి ఏది జరిగినా ఇలా అర్పించే కుటుంబాలకు ఏది జరగదు. ఎందుకంటే యేసు తిరుహృదయం నుండి వెలువడే రక్తం, జీవజలం మీ మీద ప్రోక్షిస్తున్నాడు. అందుకే రోజు చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు చేయకపోతే దానికి కారణం నేను కాదు. I have been telling you to consecrate your families, including పేరు రాసి పెట్టమన్నాను. గుర్తుపెట్టుకోండి, దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. అందుకే ప్రభు మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి. ఎల్లుండి 10 గంటలకు సింగారంలో జరుగుతున్నటువంటి మరియ తల్లి పండుగ సందర్భంగా వస్తున్న వారికి దేవుడు మంచి వాతావరణం దయచేయాలని కూడా, నాకు కూడా గడిచిన 3 సంవత్సరాలు మళ్ళీ మరియ తల్లి గురించి ప్రసంగం, ప్రవచనలు జరుగుతున్నాయి. ఈసారి ఏం చెప్పాలో దేవుడు నాకు జ్ఞానము సొలొమోను లాగా ఇచ్చి నడిపించమని ప్రార్థించండి. డే ఆఫ్టర్ టుమారో we are in Warangal Singaram for the feast day of Mama Mary. Please pray for good health, yes, good climate, and also for the wisdom to operate for the people who are coming there. అందరు కలిసి సంరక్షణ కోసం ప్రార్థిస్తాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, సింగారం పండుగకు వస్తున్న వారిని, సింగారం పండుగకు వస్తున్న వారిని, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తులో మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, Matthew 4:1 and Matthew 4:10. సైతానుడు యేసయ్యను కూడా వదలలేదే. యేసు ప్రభుని శోధించాడంటే మనమందరం ఏమాత్రం మనం మసిల్ పవర్తో ఉండమంటే అయిపోయింది పని. దేవుని కార్యం ఇది. దేవుని యొక్క ఆత్మ చేస్తేనే మనం బ్రతుకుతాం, శోధనను జయించగలుగుతాం. మత్తయి 4:1, అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ ద్వారా ఎడారికి కొనిపోబడెను. ఆత్మ శోధనలో నడిపించే వ్యక్తి. జీసస్ వాస్ టేకన్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ టు ద డెజర్ట్ టు బీ టెంప్టెడ్ బై ద డెవిల్. ఎస్, ఈవెన్ జీసస్ వాస్ టెంప్టెడ్, బట్ రిమెంబర్, స్పిరిట్ టుక్ హిమ్, సో స్పిరిట్ నోస్ హౌ టు మేనేజ్ దట్ ప్రాబ్లం. మత్తయి 4:10లో చివరికి యేసుప్రభు ఏం చెప్పాడు? సైతాను పొమ్ము, నీ దేవుని మాత్రమే ఆరాధింపు అని చెప్పి వెళ్ళగొట్టాడు. అప్పుడు దాకా ఇద్దరి మధ్యలో డైలాగ్ జరిగింది. లాస్ట్కి ఒక్క మాట దెబ్బ కొట్టినట్టు చెప్పాడు. సైతాన్ పో, గెట్ అవే ఫ్రమ్ ఈ సేటన్. ఈరోజు అదే యేసు మనకు అధికారం ఇస్తున్నాడు. మనలో పనిచేసిన సైతాన్ని, మన కుటుంబంలో పనిచేసిన సైతాన్ని, ఎందుకు లోకంలో పనిచేసిన సైతాన్ని, లోకంలో ఉన్నటువంటి లీడర్స్ కంట్రోల్ చేయలేని సైతాన్ని మన ద్వారా బంధించే అధికారం దేవుడు దయచేయునుగా. లేకపోతే ప్రజలు చాలా బాధలలో ఉన్నారండి, కట్టబడి ఉన్నారు. వాళ్ళకు విడుదల కలగటానికి నిన్ను వాడుకోవాలని, మీ కుటుంబంలో దీవించబడాలని చేతులెత్తి చప్పట్లు కొడుతూ పాట పాడదామా? కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, అయ్యా నాకు దొరికినా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, అయ్యా నాకు దొరికినా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. ప్రార్థనతో, వాక్యముతో సాతాన్ని ఎదిరించే వరం కోసం ఈ వరమును ప్రార్థిస్తాం. ప్రభు యేసు సాతానుతో శోధింపబడిన ఆ శోధనలో పడిపోకుండా జయం పొందాడే. ప్రభు యేసు సాతానుతో శోధింపబడిన ఆ శోధనలో పడిపోకుండా జయం పొందాడే. ప్రార్థన వాక్యముతో సాతానును వెళ్ళగొట్టాడే. ప్రార్థన వాక్యముతో సాతాను వెళ్ళగొట్టాడే. ప్రార్థన
వాక్యాభిషేకం దయచేయుమా, ప్రార్థన వాక్యాభిషేకం దయచేయుమా. అభిషేకించు నన్ను అభిషేకించు, ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు. ప్రార్థన వాక్యం రెండు కలిసి సైతానికి సవాలు చేసే వ్యక్తులుగా మనల్ని దీవించమని ప్రభుని ప్రార్థించుతాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉదయకాలం ఆదివారం ఫాదర్ రవి గారి ద్వారా అనేక విషయాలను ఆధ్యాత్మిక సందేశం దేవుడు అందించాడు. మరి ఈ మధ్యాహ్న టైంలో ఈ లింక్ను వెంటనే పంపిస్తూ ఆదివారం ఇంకా ఎవరైతే ఎన్ని బాధలు ఎన్ని పరీక్షలు యోబులాగా ఉన్నారో వారందరికీ దేవుడు రెండింతల దీవెనలు యోబు జీవితంలో ఇచ్చినట్టు దయచేయాలని ప్రార్థించండి. శోధనలు బాధలు నిన్ను చూచి యేసయ్యా 100 దీవెనలు మేము పొందాలయ్యా వరమును దయచేయమని ప్రార్థించుదాం. యోబు 42:10 యోబు తన ముగ్గురి మిత్రుల కొరకు ప్రార్థన చేశాను. మిత్రులు ఏం చేశారు? శత్రులుగా మారిపోయారు. అనరాని మాటలు లేనిపోనిదని చెప్పారు. కానీ ఆయన మాత్రం ప్రార్థన చేశాడు. ద ఫ్రెండ్స్ వర్ టాకింగ్ అగైన్స్ట్ హిమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బట్ దెన్ హీ ప్రేడ్ ఫర్ దెమ్. రిజల్ట్ ఏంటిది? ప్రభు అతన్ని మరల సంపన్నుని చేశాను, పూర్వము కంటే రెండింపు సిరి సంపదలను దయచేశాను. ద లార్డ్ బ్లెస్డ్ హిమ్ as a result and gave him all the wealth and he blessed him in double portion than what he had before. Job 42:10. మీరు అనుభవించే నిందలు, బాధలు, కష్టాలు, కన్నీలు, అవమానం, లేనిపోని మాటలు, ఇవన్నిటి మధ్యలో మీ కుటుంబాన్ని దేవుడు ఆ స్థాయికి లేపునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కోట్లాది అయ్యా కోట్లాది ఐశ్వర్యం మాకు ఉండినా మాకు దొరికినా నీవు లేక మా జీవితం శూన్యమే కదా. అభిషేకించు మమ్ము అభిషేకించు, ఆత్మలో ఎదగాలి అభిషేకించు. ఎన్ని బాధలు యోబు జీవితంలో ఎదురైనా
నిన్ను చూచి రెండింతల దీవెనలు పొందాడే. ఎన్ని బాధలు యోబు జీవితంలో ఎదురైనా నిన్ను చూచి రెండింతల దీవెనలు పొందాడే. శోధనలు బాధలలో నిన్ను చూచి మేము, శోధనలు బాధలలో నిన్ను చూచి నేను నూరంతల దీవెనలు పొందవరమియుమా. నూరంతల దీవెనలు పొందవరమియుమా. నూరంతల దీవెనలు పొందవరమియుమా. నూరంతల పొందవరమియుమా. వరమియుమా వరమియుమా. మమ్ము అభిషేకించు అభిషేకించు. నీ ఆత్మ లేకుండా నీ అభిషేకం లేకుండా శూన్యమే కదా, శూన్యమే కదా. నీవు లేక మా జీవితం శూన్యం కాకూడదయ్యా. రెండింతల నూరంతల దీవెనలు యోబు జీవితంలో కలిగినట్టు కలుగు చేయుమయ్యా. ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రెడ్డిమాస్ అనే ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి రాగుల్. మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అమెరికాలో ఒక కుటుంబం ఏదో విడిపోయే స్థితి, ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఆ కుటుంబంలో ఆత్మదేవుడు ఇక నెల రోజుల లోపల పనిచేసి ప్రేమతో నింపుతాడు, కలిసి ఉన్నట్టు తయారు చేస్తాడు. తలకాయ పగలగొట్టుకోవాలి, అట్లా తలనొప్పి వస్తుంది నాకు, కానీ మైగ్రేన్ హెడ్ఏక్తో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు ఈరోజు ఆశీర్వదించి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. డైజెషన్ సరిగా ఉండక మీరు మరి అవసరం కోసం బయటకు వెళ్ళినప్పుడు చాలా బాధపడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఈరోజు వారిద్దరిని దేవుడు ఆశీర్వదించి రక్తాన్ని కడుపులో అట్లా ప్రవగింపచేసి కదలించి ఏదైతే ఉండకూడదో అవన్నిటినీ బయటికి తీసేసినట్టు దేవుడు చేస్తాడు. ఆపరేషన్ లేకుండా డాక్టర్ కాదు, దేవుడు చేస్తున్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం. ఈరోజు ఈ పాటను నాకు ఇచ్చిన దేవుడు, అలాంటి ఇంకా ఎన్నో పాటలు ఇచ్చిన దేవునికి నేను రుణపడి ఎన్నో పాటలు పాడి నేను రుణంను తీర్చుకోవాలని ఆశపడుతున్నాను. దానికోసం ఒకవేళ ప్రభు చిత్తమైతే ఆయుస్సు, దానికోసం రుణపడే భాగ్యం దయచేయమని. అలాగే మీకు కూడా అనిపిస్తే మీరు కూడా తల వంచి, దేవా నేను రుణపడి నీ కోసం జీవిస్తా, నేను తగ్గించుకుంటా, నన్ను 100 దీవిస్తే ఇతరులకు ఇస్తా అని చెప్పి ప్రభుని ప్రార్థించుకోండి.
ఆ వరములన్నీ మీకు కూడా లభించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానవరము, దానియేలుకు ఇచ్చిన దర్శన వరము, యోసేపుకి ఇచ్చిన నిగ్రహ శక్తి, వాక్యాభిషేకముతో ఆత్మతో నింపబడిన యేసు ప్రభు అభిషేకం, యోబు జీవితంలో పొందుకున్నటువంటి రెండింతల అభిషేకముతో పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప సాక్షులుగా మీ నిలబడి దేవుడి మహిమ పరిచే రోజులను దయచేయునుగాక. May the wisdom of Solomon, the vision of Daniel, self-controlled spirit of Joseph, and the power of the word of God and the Holy Spirit, and the endurance of Job be with you, and may you receive double portion for this waiting in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక, నీ అభిషేకం లేక, కోట్లాది ఐశ్వర్యమున్నా అంతా శూన్యమే కదా. నిజమైన ఆస్తిని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు.